హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. మనం సాయి సచ్చరిత్రం నిత్యం పారాయణ చేస్తున్నాం కదండి. ఈరోజు 25వ అధ్యాయంలో ఉన్నామండి. ఇప్పటివరకు 24 అధ్యాయాలు చదివానండి. చూడని వాళ్ళుంటే తప్పకుండా చూడండి. చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా చూడని వాళ్ళుంటే తప్పకుండా చూడండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతానండి. మీకేం చెప్పాలనుకున్నా సరే మీరు తప్పకుండా చెప్పొచ్చండి. అదేవిధంగా మీకు నచ్చకపోతే డిస్‌లైక్ కూడా చేయొచ్చండి. ఎందుకు చేస్తున్నారో కూడా చెప్పండి. నేను దాన్ని మార్చుకునే దానికి తప్పకుండా ప్రయత్నిస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడాలని నేను కోరుకుంటున్నానండి. 25వ అధ్యాయంలో ఏం తెలుసుకోబోతున్నామని నేను మీకు చెప్తానండి. దాము అన్న కాసర్, అహ్మదనగర్, సట్టా వ్యాపారము, మామిడి పండ్ల లీల. వీటి గురించి మనం 25వ అధ్యాయంలో తెలుసుకోబోతున్నామండి. భగవతవతారము నువ్వు పరబ్రహ్మ స్వరూపుడును మహాయోగీశ్వరుడును కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారములు నచ్చి ఈ అధ్యాయమును ప్రారంభించదము. యోగి చూడామణియగు శ్రీ సాయినాథ మహారాజునకు జయముగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిట ఆశ్రయదాతయ్యగు సాయికి జయమగుగాక. జీవితాశయంను పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారి యందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము, పూర్ణ భక్తి ఉన్నప్పుడు వాని కోరికలన్నీ శీఘ్రంగా నెరవేరును. హేమాడ్ పంతు మనస్సునందు బాబా జీవిత లీలలను వ్రాయ కోరిక జనించగానే బాబా వెంటనే అతనిచే వ్రాయించెను. సంగ్రహముగా సంగతులను వ్రాసుకొనమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడ్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథ రచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని వ్రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను. కాని బాబా దయాపూరితముగా ఆశీర్వ ఆశీర్వచనములచే దానిని అతడు పూర్తి చేయగలిగాను. ఈ విధంగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతమణి వంటిది. దాని నుండి సాయిలీలను అమృతం స్రవించును. దానిని చదువరులు మనసారా త్రాగవచ్చును. భక్తునకు సాయి యందు పరిపూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి, అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మదానగర్ నివాసియగు ప్రస్తుతం పూనావాసి దామోదర్ సవాల్ రామ్ రాసనే కాసర్ ఊరఫ్ దాము అన్న కథపైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణగా దిగువనివ్వబడినది. దాము అన్న దామోదర్ సవరిసాం రాసనే. 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవ సందర్భంన ఇతని గూర్చి చెప్పితిమి. చదువరులు దానిని జ్ఞప్తి కొనియే ఇందురు. అతడు 1897వ సంవత్సరంలో శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవం ప్రారంభించినప్పుడు షిరిడిపోయాను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా నిచ్చుచున్నాడు. అదియును గాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానం చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారములు. 1. ప్రత్తి. బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు ప్రత్తిలో జట్టి వ్యాపారం చేసి భాగస్వామిగా సుమారు 2 లక్షల రూపాయల లాభము సంపాదించవలనని వ్రాసెను. వ్యాపారం లాభకరమైనదనియు ఎంత మాత్రం ప్రమాదకరం కాదనియో మనకు అవకాశం పోగొట్టుకోవద్దనియో అతను వ్రాసెను. దాము అన్న ఆ బేరంను చేయుటయా మానుటయా అను ఆందోళనలో పడెను. జట్టి వ్యాపారము చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. దానిని గూర్చి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడొకటచే శ్యామకొక జాబు సవివరంగా రాసి బాబాను అడిగి వారి సలహాలను తీసుకోవలనెను. ఆ మరుసటి దినం ఆ ఉత్తరం శ్యామకు ముట్టెను. శ్యామ దానిని తీసుకుని మసీదుకు పోయాను. బాబా ముందర పెట్టెను. బాబా ఆ కాగితం ఏమని అడిగాను. సమాచారం ఏమనెను. శ్యామ అహ్మదానగర్ నుండి దాము అన్న ఏదో కొనుగొనుటకు రాసినాడనెను. బాబా ఇట్లను ఏమి వ్రాయిచున్నాడు, ఏమి ఎత్తు వేయుచున్నాడు. భగవంతుడు ఇచ్చిన దానితో సంతృష్టి చెందక ఆకాశమునకెగుర ప్రయత్నించుచున్నట్లున్నది. వాని ఉత్తరం చదువుము. బాబా చెప్పినదే ఆ ఉత్తరంలో గల సమాచారమని. శ్యామ దేవా, నీవెక్కడనే ప్రశాంతంగా కూర్చుని భక్తుల ఆందోళనలను చేసేదవు. వారు వ్యాకులు లగుటతో వారి నిచట కీర్చుకొని వచ్చేదవు. కొందరిని ప్రత్యక్షముగాను కొందరిని లేఖ రూపంలో గాని తెచ్చేదవు. ఉత్తరములలోని సంగతులు తెలిసి నన్నెలా చదవమని బలవంత పెట్టుచున్నావు అనెను.
బాబా: ఓ శ్యామ, దయచేసి చదువు. నా నోటికి వచ్చినది నేను మాట్లాడేదను. నన్ను విశ్వసించు వారెవ్వరు అనెను. అప్పుడు శ్యామ ఉత్తరమును చదివాను. బాబా జాగ్రత్తగా విని కనికరంతో ఇట్లనెను: చేటుకు పిచ్చి ఎత్తున్నది. అతని గృహమంతే లోటు లేదని వ్రాయము. తనకున్న సగము రొట్టెతో సంతృష్టి చెందమని వ్రాయము. లక్షలు ఆర్జించుటకు ఆయాస పడవద్దని చెప్పుము. శ్యామ జవాబు పంపెను. దాని కొరత కాతురతో దాము అన్న కనిపెట్టుకుని ఉండెను. జాబు చదువు అతడు తన ఆ, ఆశ ఎంతయు అడి ఆశ అయిపోయిందనుకున్నాను. కాని స్వయంగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరం రాయుటకు భేదం కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయంగా షిరిడి వెళ్లి బాబాతో స్వయంగా మాట్లాడవాలని అనుకున్నాను. అందుచే షిరిడి వెళ్ళాను. బాబాకు నమస్కరించిన. బాబా పాదములు అతనికి బాబాను బహిరంగంగా జట్టి వ్యాపారం గురించి అడుగుటకు ధైర్యం చాలకుండెను. బాబా పడినచో వ్యాపారంలో కొంత లాభం బాబాకి ఇచ్చినచో బాగుండును అనుకున్నాను. ఇక రహస్యంగా దాము అన్న తన మనసును అనుకున్నాను. బాబాకు తెలియదనియూ లేదు. అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావాలని, కాని తల్లి చేదు మాత్రలు ఇచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యం చెరచును, చేదు మాత్రాల ఆరోగ్యం వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటి వారు, తన భక్తుల భవిష్యత్ వర్తమానాల లాభాల గూర్చి బాగుగా తెలిసినవారు. దాము అన్న మనసును కనిపెట్టి బాబా ఇట్లనెను: ప్రపంచ విషయంలో తగులుకొనుటకు నాకు ఇష్టం లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకొనెను. ధాన్యముల బేరము. పిమ్మట దాము అన్న ధాన్యం వ్యాపారం చేయ తలపెట్టును. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును. కనుక నీ వ్యాపారం కూడా మానుకొనమనెను. కొన్నాళ్ల వరకు ధాన్యం ధర హెచ్చుగానే ఉండెను. కానీ 1 మాసము 2 మాసములు వర్షములు విశేషంగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయాను. ధాన్యం నిల్వ చేసిన వారెల్లా నష్టపడరు. ఈ దురదృష్టం నుండి దాము అన్న కాపాడబడెను. ప్రతి జట్టి వ్యాపారం కూడా కూలిపోయాను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేశాను. ముదుపు పెట్టిన వారికి గొప్ప నష్టం వచ్చెను. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టం నుండి తప్పించనని దాము అన్నకు బాబా ఎందుగల నమ్మకం హెచ్చెను. బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడిగా నుండెను. వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితో నుండెను. ఆమ్రలీల. మామిడి పండ్ల చమత్కారం. ఒకనాడు 300 మామిడి పండ్లు పార్సిల్ వచ్చెను. రాలేయను మమల్తాదారు గోవా నుంచి శ్యామ పేరున ఆ పండ్లను బాబాకు పంపెను. అది తెరిచినప్పటికీ పండ్లన్నీ బాగానే ఉండను. అది శ్యామ స్వాధీనంలో పెట్టింది. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబాలో కుండలో పెట్టెను. బాబా ఈ 4 దాము అన్నాకి అవి ఎక్కడనే ఉండవలెనను. దాము అన్నాకు 2 భార్యలు కలరు. కాని అతనికి సంతానం లేకుండెను. అనేక జ్యోతిష్కులను సంప్రదించెను. అతడు కూడా జ్యోతిష్యంను కొంతవరకు చదివాను. తన జాతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండోడి చేత అతనికి సంతానం కలుగున అవకాశం లేదనుకునేను. కాని అతనికి బాబా ఎందు మిక్కిలి నమ్మకం కలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇతను అందరూ మామిడి పండ్ల వైపు చూచున్నారు. కాని అవి దాము కొరకుంచినవి కావున అవి దాము తిని చావలేను. దాము ఈ మాటలని భయపడను. కాని మహల్సాపతి బాబా ముఖ్య భక్తుడు దాన్ని సమర్థించను. చావనన్నది నిరహంకారం గూర్చి. దానిని బాబా ముందు చంపట యొక్క ఆశీర్వాదం. బాబా అతనితో నిట్టనెను: నీవు తినవద్దు, నీ చిన్న భార్యకిమ్ము. ఈ యాంబ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించును. దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలంలో బాబా మాటలు నిజమాయను, జ్యోతిష్కుని మాటలు ఉత్తమాయను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమే గాక ఇప్పుడు కూడా వారి మహత్యమును స్థాపించుచున్నవి. బాబా ఇట్లనెను: సమాధి చెందినప్పటికీ నా సమాధిలోంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యం విశ్వాసమును కలిగించను. మనపూర్వకంగా నన్ను శరణు చుచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును. వారి వెన్నంటి కదులు. నేను మీ వద్ద నుండునేమో అని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండను. ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి అందించుకొనుడు. నా ఎందే మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా నమ్మకముంచును. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. హేమాడ్ పంతు ఈ అధ్యాయం ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ప్రార్థన: ఓ సద్గురు సాయి, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదములు మేమెన్నటికీ మరువకుందుము కాక. మీ పాదములు నేనెప్పుడు చూచుచుండెదం గాక. ఈ సంసారం నా చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పింపుము. మా ఇంద్రియములు విషయములపై బొనియకుండా
అడ్డుకనుము మా దృష్టిని లోపలకు మరల్చి ఆత్మతో ముఖాముఖి చేయుము. ఇంద్రియము మనస్సు బయటికి పోవు నైజము నాపనంత వరకు ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశం లేదు. అంత్యకాలం నా కొడుకు గాని భార్య గాని స్నేహితుడు గాని ఉపయోగపడరు. నీవే మాకు ఆనందం మోక్షమును కలగ చేయువాడవు. వివాదములు ఎందు దుర్మార్గపు పనుల ఎందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపజేయము. నీ నామస్మరణ చేయుటకు జిహ్వ ఉత్సహించుగాక. నా ఆలోచనలను అవి మంచికే ఎగుగాక చెడ్డవే ఎగుగాక తరిమి వేయుము. మా గృహములను శరీరమును మరచునట్లు చేయుము. మా అహంకారం నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకున్నటలా చేయుము. తక్కిన వస్తువులన్నీ మరచునట్లు చేయుము. మన చాంచల్యమును తీసివేయుము. దానిని స్థిరంగా ప్రశాంతంగా నుంచుము. నీవు మమ్మల్ని గట్టిగా పట్టి ఉంచినచో అజ్ఞానందకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషంగా ఉండదు. మిమ్ములను నిద్ర నుండి లేపము. నీ లీలామృతం త్రాగు భాగ్యం నీ కటాక్షం చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యఫలం వలనను కలిగినది. నోటు దాము అన్న ఇచ్చిన వాజ్మూలము ఈ సందర్భం నా గమనింపదగినది. ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చుని ఉన్నప్పుడు నా మనసులో 2 సంశయములు కలిగిన. ఆ రెండిటికి బాబా ఇట్లు జవాబిచ్చును. సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూడుచున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందేదరా? దీనికి బాబా ఇట్లా జవాబిచ్చును. మామిడి పండ్ల వైపు పూత పూసినప్పుడు చూడుము. పువ్వులన్నీ పండ్లు అయినచో ఎంత మంచి వంట ఎగును. కానీ అట్లు జరుగునా? పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును, కొన్ని మాత్రమే మిగులును. ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరం విడిచిన పిమ్మట నా జీవితమే ఓడనెట్లు నడపగలను. అది ఎటో కొట్టుకొని పోవునా? ఆయనచో నా గతి ఏమి? దీనికి బాబా జవాబిట్లు ఇచ్చను. ఎవడైనాను ఎప్పుడైనాను నా గురించి చింతించను నేను ఎక్కడనే ఉండదను. 1918కి ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నెరవేర్చుచుండిరి. 1918 తర్వాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910 టు 11 కాలంలో జరిగెను. నా సోదరులు వేరుపడరు. నా సోదరి కాలధర్మం నొందెను. దొంగతనం జరిగెను. పోలీస్ విచారణ జరిగిన. ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యాను. నేను జీవితంను సుఖములను లక్ష్య పెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశంతో శాంతింపజేసి అప్పా కులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు భావించిరి. నా నుదుట చందనం పూసిరి. నా ఇంటిలో దొంగతనం జరిగినది. నాకు 30 సంవత్సరముల నుండి ఒక స్నేహితుడు ఉండెను. అతడు నా భార్య యొక్క నగల పెట్టె దొంగిలించును. అందులో శుభమగు నత్తు నాసికాభరణం ఉండెను. బాబా ఫోటో ముందేడ్చి తిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగల పెట్టెను తిరిగి ఇచ్చి వేసి క్షమాపణ కోరెను. శ్రీ సాయినాథాయ నమః. 25వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.